విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి ప్రభుత్వం 74 మ్యాజిక్ ఫిగర్ తో మేయర్ పీఠం కైవసం. కుట్రతో నెగ్గారు అని ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నగరంలో పలు దొంగతనాల్లో చోరీ సొత్తును బాధితులకు అందజేస్తున్న పోలీస్ కమిషనర్. అత్యంత నిబద్ధతతో విధి నిర్వహణకు పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధమని వెల్లడించిన డాక్టర్ శంకరప్రతాప్ బాబ్జీ. రైల్వేలో భద్రతకు నిధులను కేటాయించి ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో అవగాహన సదస్సులో ప్రముఖుల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. అత్యంత ఉత్కంఠతతో గత 2 నెలలుగా కొనసాగుతున్న మేయర్ పీఠం చర్చలకు నేటితో ముగిశాయి. సినీ తరహాలో మలేషియా, కొచ్చిన్, మున్నూరు ప్రాంతాలకు చేరిన క్యాంపు రాజకీయాలు మొత్తానికి కూటమికి విజయాన్ని అందించాయి. 74 మ్యాజిక్ ఫిగర్ కైవసం చేసుకున్న కూటమి మహానగరపాలక సంస్థలో తన జెండాను ఎగరవేస్తుంది. గత 4 సంవత్సరాల వైసీపీ అక్రమార్జనకు, అవినీతికి చర్మగీతం పాడేందుకు ఈ అవిశ్వాసం అంటూ కూటమి నాయకులు మీడియా ముందు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు మొదలైన అవిశ్వాస తీర్మాన ఓటింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్కంఠతతో కొనసాగింది. బిజీ అయిన తర్వాత కూటమి శ్రేణులు జీవీఎంసీ ముందు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచిపెడుతూ సంబరాలు జరుపుకున్నారు. విజయ కేతనాన్ని చూపుతూ ఆనందోత్సవాల మధ్య కేరింతలు కొట్టారు. జీవీఎంసీ అయితే ఈరోజు ఊపిరి పీల్చుకుంది. గత 5 సంవత్సరాలుగా అనేక కుంభకోణాలు, టీడీఆర్ కానివ్వండి, అదేవిధంగా కోడి తొక్కలు కానివ్వండి, కమిషన్లు కానివ్వండి, అనేక విధాలుగా గతంలో ఎవరైతే మేయర్ కానివ్వండి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు అయితే ఇష్టానుసారంగా దోచుకున్నారో దానికి ఈరోజు స్వస్తి పలికింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు 164 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈరోజు క్యాంపు రాజకీయాలు ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మైండ్ గేమ్ ప్రారంభించి మా కార్పొరేటర్లు కూడా ప్రలోభాలు గురి చేసి అనేక విధాలు మా కార్పొరేటర్లు వేధించినప్పుడు కూడా ఎవరు కూడా భయపడలేదు. ఏదైనప్పుడు కూడా అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎలక్షన్ అయితే నీతి నిజాయితీతో చూడాల్సింది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చాలా బాగుంటుంది. జీవీఎంసీ అన్ని చోట్ల అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. అన్నీ కూడా సమానంగా చూసుకునే బాధ్యత ఇప్పుడు చేపట్టే మేయర్ గారి పైన ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈరోజు చాలా మంచి శోధనంగా కూటమికి అత్యంత అద్భుతమైన రోజుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఎంతో గర్వపడే విధంగా ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత వైభవంగా అన్ని చోట్ల కూడా ఏ పనులకు కావాలన్నా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మేయర్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేయర్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కావలసిన నిధులన్నీ కూడా మన విశాఖపట్నానికి అందజేయడానికి పూర్తిగా సంసిద్ధతో ఉంటుంది. ఇది మంచి శుభదినం ప్రజలందరికీ కూడా, విశాఖ పుర ప్రజలకి, అట్లాగే ఏదైతే జీవీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇతర ప్రాంతాల వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విజయాన్ని మేము
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ బలపరుచులో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా తీసుకెళ్ళలేదు. ఎవరైతే సరదాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు 8 నెలలు 9 నెలలు మేము అడిగే చెప్తున్నాం. 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టి పెట్టుకుని విశాఖపట్నం అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగు వేయాల్సిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా భర్త గారు ఎంపీ గారు, అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే గణబాబు గారు, అందరూ కూడా చెప్పు గంట చెప్పు భయ్యా చేయగలుగుతావు. అందరూ సమిష్టిగా మళ్ళీ అందరికీ కార్పొరేటర్ గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డు మెంబర్ కానీ ఇవాళ కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన విశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అజామైన దర్శనం త్వరలో మేయర్ కూడా ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు నేను చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు, ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాము. తెలుగుదేశం, జనసేన విడిగా పోటీ చేసినాం. అప్పటికి ఇంచుమించు కార్పొరేషన్ చేసాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్గా చాలామంది వస్తూ అన్నారు, కానీ సెలెక్టివ్గా మేము ఎవరితో మనకి ఐడియాలజీస్ ఎక్కువ వాళ్ళని కలుపుకుని ముందు రావడం జరిగింది. ఇంకా 1 year ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫేస్ అవుతామని చాలా బలంగా మేము అనుకున్నాం. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు అడ్డతవ్వలో గెలిచి నైతికంగా మాత్రం ప్రజల ముందు ఓటమి పాలయ్యారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కుడుసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు కుంభార ఆపిబాబు, వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు కర్ణం ధర్మశ్రీ, తైనాల విజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్రలు అవిశ్వాస తీర్మానం తర్వాత విశాఖపట్నం సిటీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సాక్షిగా కూటమి పార్టీల కుట్రలు, కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయంటూ ఆరోపించారు. అధికార బలంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకి గురిచేసి బెదిరింపులతో భయపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలువున కూనీ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుని విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు నెల రోజులుగా అడ్డదారులు తొక్కాయి. కోరుకున్నట్టుగానే 74 మంది కార్పొరేటర్ల బలంతో ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని సంబరపడుతున్నారు. చావు బతుకుల మధ్య వారు మ్యాజిక్ ఫిగర్ను చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే చావు తప్పి కన్నెలొట్టపోయినట్టయింది. అన్ని ప్రయత్నాలు చేసినా 74కే పరిమితమయ్యారని అన్నారు. ఇచ్చామని చెప్పే జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, అందులో వారికి కావాల్సినటువంటి 74 మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే 74 మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో, వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి
ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తాం అన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నిక ప్రక్రియ జరిగిన తర్వాత కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఇటువంటి మాటలు మీరు మాట్లాడేటువంటి దానికి అర్హత లేదు. మీకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. మీరు ఆ తాలూకా నైతిక హక్కును కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈరోజు గెలిచింది మేయర్ మీద పెట్టినటువంటి అవిశ్వాసాన్ని గెలిచారు తప్ప విశాఖపట్నం నగర ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ, మిగిలినటువంటి కూటమి పార్టీలు కోల్పోయారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి 98 మంది కార్పొరేటర్కి ఎన్నికలు జరిగితే 59 మందిని గెలిపించి 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహావిశాఖ నగరపాలక సంస్థని పరిపాలించాలని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి విశాఖపట్నం నగర ప్రజలు కోరుకున్నారు. చెడు వ్యసనాలకు బానిస ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న 2 నిందితులను అరెస్ట్ చేస్తున్నట్లుగా క్రైమ్ ఏసీడీపీ డి లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలీపురం యాదవ్పేట మసీదు సమీపంలో నివాసం ఉంటున్న షేక్ రంజాన్ జనవరి 22 రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు షాప్ చేసుకున్నారని, మరుసటి రోజు లేచి చూసేసరికి ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో 2 టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐ సిహెచ్ రాజు పర్యవేక్షణలో సునీల్, హెడ్ కానిస్టేబుల్ హబీస్ గోవిందరావు తదితరులు బృందం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల పట్టుకుని రాష్ట్రం కొరకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. వీరిపై విజయవాడలో అనేక కేసులు ఉన్నట్లుగా తెలిపారు. ఈరోజు ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా చాలా అవుట్ స్టాండింగ్ అండ్ రిమార్క్ సిగ్నిఫికెంట్ వర్క్ ఎంబీపీ క్రైమ్ సిఐ గారి ఆధ్వర్యంలో డిటెక్షన్ అండ్ రికవరీ అండ్ అప్రెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ జరిగింది. ముఖ్యంగా మనకి ఇదివరలో ఎంబీపీ కాలనీలో, తర్వాత పిఎం పాలెంలో మనకి కొన్ని అఫెన్స్ అయ్యేవి. ఎంబీపీ కాలనీలోనూ పిఎం పాలెంలో కొన్ని స్నాచింగ్స్ అయ్యేవి. ముఖ్యంగా 167/25 కేసులో మనం ఎఫర్ట్స్ చేస్తున్నప్పుడు మన సిఐ గారికి ఇన్ఫర్మేషన్ మీద 2 ముద్దాయిలను అప్రహెండ్ చేయడం జరిగింది. నామాల నాగరాజును షేక్ ఇమ్రాన్ అలియాస్ ఇమ్రాన్ అని చెప్పేసి, ఇమ్రాన్ అలియాస్ షాన్, ఇద్దరు యాక్చువల్గా ఇబ్రహీంపట్నం విజయవాడ ఉంది. వీళ్ళు ఓల్డ్ అఫెండర్. చాలా కేసులు వీళ్ళ మీద ఉన్నాయి, పెద్ద కేసులు, హీనస్ క్రైమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద. ముఖ్యంగా విజయవాడ పోలీస్ స్టేషన్లో ఇమ్రాన్ మీద 25 కేసులు ఉన్నాయండి. ఇమ్రాన్ మీద అలాగే 16 అన్బిడబుల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ, తర్వాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో, జిల్లాల్లో. అలాగే నాగరాజు మీద కూడా 35 ఓల్డ్ కేసెస్ ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు దొరకకపోతే మన ఏరియాలో ఇంకా ఎక్కువ అఫెన్స్ అయ్యేవి. ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ద్వారకా ఎస్ఐ గారు, రాజు అండ్ టీమ్, దే హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఇన్ అప్రెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్, బోత్ ది కేసెస్.
నాట్ ఓన్లీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓల్డ్ కేసెస్, దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పిఎం పాలింగ్ కేసెస్. క్రైమ్ నెంబర్ 131 and 218/15, 25. ఈ రెండు కేసుల్లో కూడా 131/25 and 218/25. మీకు ప్రెస్ నోట్ కూడా ఇస్తాను, తయారు చేస్తున్నాను. ఇద్దరిని పట్టుకోవడం వల్ల మనకి విజయవాడ కేసుల్లో 16 వారెంట్లు ఎన్బిడబ్ల్యూస్ డిఫ్యూజ్ అవుతున్నాయి. అదేవిధంగా మన విశాఖపట్నం సిటీలో 5 కేసెస్, 2 మోటార్ సైకిల్ అఫెన్సెస్ కేసెస్, 1 అటెంప్ట్ టు స్నాచ్ అండ్ 2 స్నాచింగ్ కేసెస్ కూడా మనం రీసెంట్గా ఆ కేసుల్లో అప్రహెండ్ చేసి అండ్ రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళు అప్రహెండ్ చేసే క్రమంలో మనం 8 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ 30,000 క్యాష్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే హార్బర్ పిఎస్ పరిధిలో 2 వీలర్ రికవర్ చేయడం జరిగింది. అలాగే విజయవాడ అజిత్ సింగ్ నగర్లో పిఎస్లో కూడా 2 వీలర్ రికవర్ చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఇమీడియట్గా ఛార్జ్షీట్ వేసి వాళ్ళు రాకముందే వాళ్ళకి బెయిల్ రాకుండా చూసి ట్రయల్ కూడా ఎక్స్పీడియేట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. తెలుగు శక్తి ఆధ్వర్యంలోని ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో హోటల్ దస్పల్లా వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం కొనసాగింది. చంద్రబాబుకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడారు. మంచి పరిపాలన దక్షతను కలిగి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలంటూ ఆకాంక్షించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆకాంక్ష కేవలం తనది మాత్రమే కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు వారందరిది మనోవాంఛ అంటూ బివి రామ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను ఏనాడు పదవుల కోసం ఆశించలేదని, ఏ పదవి లేనప్పటికీ కూడా గత వైసీపీ ప్రజా కంటక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున పోరాటం చేశానని తెలిపారు. చంద్రబాబు గుండెల్లో తనకు కల్పించిన స్థానం కన్నా మరి ఏ పదవి ముఖ్యం కాదని అన్నారు. ఒక పరిపాలనాధ్యక్షుడి గుండెల్లో స్థానం కన్నా విలువైన పదవి ఏమైనా ఉంటుందా అంటూ రామ్ ప్రశ్నించారు. ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు నేటితో పూర్తయి రేపు 76 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. అంటే ఇది ఒక ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ మనం చేస్తున్నాం. ఇది 72కో 73కో 75 కాదు, కేవలం 75 చేయటంలోనే ఈ రోజు చేయటంలో దీనికి అర్థమైన ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేసి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ టీడీపీ పార్టీ అధికారంలో ఇందాక సోదర సభ వసంతరావు గారు జగన్ పైన చేసిన పోరాటం, ఎందుకంటే మా సత్యనారాయణ గారు చాలా మంది రామ్ ఏమైపోతాడు అని చెప్పి నాకు ఎంతో మంది భయపడ్డారు. మా తండ్రి గారు కూడా చాలా మంది, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా చాలా మంది నువ్వు చాలా ఢీ కొడుతున్నావు. నేను భయపడలేదు, నేను ఒకటే చెప్పాను, నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని కుల మత వర్ణ వివిధ ఎంతో మంది మహానుభావులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి నాడు 82లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పెద్దకు మూల కారణం మేము తమిళ వాళ్ళని, దక్షిణాది, మద్రాసు అని చెప్పి మాట్లాడుతుంటే కాదు మేము తెలుగు వారు అని చెప్పి మాకు గుర్తింపు ఉందని చెప్పి నాడు ఢిల్లీ బెదిరించి ఇంకా కాంగ్రెస్ చేస్తే అరాచక పాలన ఇంకా పోవాలి సాగనంపాలని చెప్పి 9 మాసాల్లో పార్టీ పెట్టి అధికారం తెచ్చి తెలుగు వారి పౌరుషం చాటిన నందమూరి తారక రామారావు గారు మే 28 నాడు ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా చేయాలన్న సంకల్పంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు చంద్రబాబు ఇది మనకి ఇచ్చిన నిజమైన నివాళి అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే భారతరత్న ఇస్తే అది ఒక్కో రోజు ఉంటుంది, నేను దానికి తప్పట్లేదు, రావాలి. కానీ ఈ ప్రభుత్వ పరంగా
నగరంలో పలు దొంగతనాల్లో నేడు బాధితులకు భారీ రికవరీ మేళాలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ వారికి అందజేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 95 లక్షల విలువైన చోరీ సొత్తును బాధితులకు అందజేయడంలో పోలీసుల కృషి, విధి నిర్వహణ కోసం అంకితభావం కీలకమని చెప్పారు. ప్రతి వాణిజ్య విభాగాల్లోనూ గృహాల్లోనూ సీసీ కెమెరాలు ఉంచడం పలు కేసుల్లో కీలక ఆధారాలుగా మారాయని చెప్పారు. గతంలోని చోరీ కేసులను కూడా నేడు రికవరీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంచి తమకు ఫిర్యాదు చేయాలి అంటూ సూచించారు. ఓకే సార్. మా అజాగ్రత్త వల్ల ఈ దొంగతనం అనేది అయ్యింది. నేను కాలేజ్కి వెళ్ళిపోయాను, మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి వచ్చి మా ఇంట్లో రిలేటివ్ అనుకొని వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి మేము వాష్రూమ్లో కీ పెట్టాం. అంటే నేను కాలేజ్కి వెళ్ళిపోతాను కదా అని ఆఫ్టర్నూన్ వస్తానని మా అమ్మగారు వాష్రూమ్లో పెడతారు గ్రూప్కి. అలా ఆ అమ్మాయి వచ్చి మొత్తం చెక్ చేసింది. ఆ కీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి మొత్తం గోల్డ్ అంతా పట్టుకెళ్ళిపోయింది. నేను కాలేజ్లో ఉన్నాను. మా అమ్మగారు ఇన్ఫార్మ్ చేశారు నాకు ఇలా దొంగతనం అయింది మన ఇంట్లో అనగానే 100 డైల్ చేశారు. 100 డైల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన వెంటనే వితిన్ 1 అవర్లో ఇంటికి అందరూ వచ్చారు. వచ్చి అంతా చెక్ చేసుకొని వితిన్ 1 డేలోగా రికవర్ చేసేసారు. చాలా థ్యాంక్ యూ సార్. నాకు పోలీసు వారు అక్కడ చాలా ఉపకారం చేశారు, మంచిని పెట్టారు. గడగడ ఓడిపోతుంటే మీ ఊరు ఎక్కడ మేము ఫోన్ చేస్తాం అలాగే ఇలాగని చాలా బాగా చూశారమ్మా. నా వస్తువు నాకు చూపించారు అమ్మా. చాలా జాగ్రత్త చేశారు మా పోలీసు వారు. వాళ్ళకి నా నమస్కారం. యాక్చువల్గా ఆటోలో వస్తుండగా తనకు తెలియకుండానే ఐటమ్ తీసేశారు. ఎలా అన్నది కూడా ఆవిడకి తెలియదు అసలు. ఇంటికి వచ్చాక చెక్ చేస్తున్నారు, మొత్తం బ్లాంక్. ఆవిడకి ఒక 60 years ఉంటాయన్నమాట, ఫుల్ బ్లాంక్. ఏం చేయాలో తెలియదు. వెంటనే మా సిస్టర్ దగ్గర నుంచి వస్తున్నారు, అనకాపల్లి నుంచి. సో మా సిస్టర్ వెంటనే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సార్ వెంటనే అసలు ఆలోచించకుండా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు నైట్ ఇస్తే సార్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఐటమ్ దొరికిందని చెప్పాను సార్. మొత్తం గాజువాక డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బిగ్ థ్యాంక్ యూ సార్ నిజంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఐటమ్ పోయింది అంటే దొరుకుతుందా లేదా అన్నది చాలా వరకు అంటే అందరి నమ్మకమే, అంటే దొరకదు అని. కానీ ఆ నమ్మకాన్ని అసలు కాదు అని నిరూపించి మాకు ఐటమ్ అందించేలా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా 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 థ్యాంక్ యూ. రికవరీ చేసిన స్టోలెన్ ఐటమ్స్ వస్తువులు ఆ విలువ 95 లక్షల దాటిపోయింది. సో మన క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ క్రైమ్స్ పగలు రాత్రి కృషి చేస్తున్నారండి. సాంకేతిక క్లూజ్ ఆధారంగా ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నారండి. మేము చాలా పాత కేసులు కూడా ఛేదిస్తున్నాం. త్వరలో ఇంకొక కొన్ని కేసులు ఛేదించాము, దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాం. పాత కేసులో దొంగతనం జరిగింది, పోలీసు వాళ్ళు ఎప్పుడు ఛేదించలేరని ఆలోచిస్తున్న బాధితులకు కూడా చెప్తున్నా, దయచేసి పోలీస్ మీద నమ్మకం ఉంచండి. మేము పాత కేసులు కూడా డిటెక్ట్ చేయడానికి పగలు రాత్రి కృషి చేస్తున్నాం. ఎంత పాత అయినా సరే ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తామని
మేము నమ్ముతున్నాం. ఇప్పుడు కొత్తగా కొన్ని యాప్స్ వచ్చాయి, ఆ యాప్స్ ద్వారా కూడా డిటెక్ట్ చేయడానికి వీలు ఉంది. ఆ ప్రతి యాప్ మేము యూజ్ చేస్తున్నాం. కాబట్టి దొంగ ఎప్పుడైనా దొంగతనం చేసి ఉన్నా మేము పట్టుకుంటామని మేము నమ్ముతున్నాం. సో 106 BNSS కింద ఎప్పుడూ రికవరీ చేసిన 1 డేలో మేము రిటర్న్ చేయడానికి పద్ధతి మన విశాఖ జిల్లాలో స్టార్ట్ చేశాము. కాబట్టి దొంగతనం జరిగిన వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. అక్కడ కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి, లేకపోతే కాల్ చేయండి. మేము ఖచ్చితంగా 24 గంటలు మీకు అండగా ఉంటామని విశాఖ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్లకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాన్ని MCT2 పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ PK జోస్ తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సహచర నిర్వాహకులు డాక్టర్ K రమప్రభ, S వీరభద్రరావులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 22న విశాఖపట్నం డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో సీనియర్ సిటిజన్ల ఆనందోత్సవాల నడుమ మీట్, గ్రీట్ అండ్ ట్రీట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కర్నన్ చారిటబుల్ ట్రస్ట్, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం షోడోప్రవేతమైన శాకాహార భోజనం, సాయంత్రం టీ, కాఫీ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత ఆటలు, గ్రూప్ ఆటలు, నృత్యాలు, పాటలు, మిమిక్రీ, పజిల్స్, మెదడుకు పదును పెట్టే వ్యాయామాలు, కండరాలను మరింత సులభంగా సమర్థవంతంగా కదలటానికి సహాయపడే వ్యాయామాలు, జ్ఞాపక శక్తి పెంపొందించే వ్యాయామాలు తదితర అంశాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ప్రతి అరగంటకు లక్కీ డిప్ నిర్వహిస్తామని, ఆశ్చర్యకర బహుమతులు, పోటీలో గెలుపొందిన వారికి వివిధ బహుమతులు అందజేయనున్నట్లుగా వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ MGT2 ప్రోగ్రాం అనేది రేపు 22వ తేదీన జరుగుతున్నది. వివరాలు చెప్పినట్టుగా సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు సమాజానికి ఒక ఆస్తి లాంటి వాళ్ళు. వాళ్ళకి అనేక కోరికలు ఉంటాయి, అలాగే వాళ్ళ అనేక రకాల టాలెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వేదిక క్రియేట్ చేయటం అనేది MGT తాలూకా ఉద్దేశం. కాబట్టి విశాఖపట్నంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని అక్కడ నిర్వహించే కార్యక్రమాలన్నింటిలో కూడా ఉత్సాహంగా పాల్గొవాలనేది తెలియజేస్తున్నాం. మేనేజింగ్ ట్రస్టీ, కన్సర్న్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఆల్సో Visakhapatnam District Senior Citizens Welfare Association Secretary General. Left S. Veerabhadrarao, he is Vishaka Samacharam Chief Editor and Founder. And right, Dr. K. Ramaprabha, she is Vizag Children's Club Founder and Director. We are very excited today to be here because వచ్చే 22వ తారీఖు మంగళవారం ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది వైజాగ్లో. ఆ ప్రోగ్రాం పేరు MGT2. MGT మీన్స్ మీట్, గ్రీట్ అండ్ ట్రీట్. వై 2? 2 మీన్స్ లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ మనం చేసిన May 10th, లాస్ట్ ఇయర్ May 10th ప్రోగ్రామ్ చేసాం. వీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 200 పీపుల్, కానీ 382 సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ వచ్చాం. ఈ ప్రోగ్రాం గురించి చిన్న షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. వైజాగ్ డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ గోట్ మోర్ దాన్ 12 lakhs సీనియర్ సిటిజన్. కానీ వాళ్ళ సిచ్యువేషన్ చాలా డిప్లోరబుల్. వాళ్ళకి డబ్బు ఉంది, మంచి ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియా జాబ్ చేస్తున్నారు. కానీ దే ఆర్ లెఫ్ట్ విత్ ఐసోలేషన్, లోన్లీనెస్ అండ్ ఈవెన్ ఏలినేషన్. పిల్లలకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్టీ వాళ్ళు తీసి వెళ్ళిపోతున్నారు. కొంత బిల్డర్స్ వాళ్ళు ప్రాపర్టీ గ్రాప్ చేస్తున్నారు. అలాంటి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో దే ఆర్ ఇన్ ఏ వెరీ డిప్లోరబుల్ సిచ్యువేషన్. దానివల్ల ఒక ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ మేము డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రామ్ పేరు మీట్, గ్రీట్ అండ్ ట్రీట్. అందరూ ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది, ఏ బేబీస్ డే అవుట్. ఇలాంటి ఏ సీనియర్ సిటిజన్స్ డే అవుట్. వాళ్ళు అన్నీ మర్చిపోవాలి. అందరూ ఒకే అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్ అవుతుంది. అక్కడ అందరూ వస్తారు. దే హోల్ డే దే విల్ బి సింగింగ్, డాన్సింగ్, దే విల్ బి ఎగ్జిబిటింగ్ దేర్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఈవెంట్స్. అండ్ మంచి భోజనం, మంచి బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, రిటర్న్ గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లక్కీ డిప్. అన్ని రకం. I mean, they will not know how the time is passing. The simple objective is
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు హాల్ లోపలికి వస్తారు యాజ్ ఏ సీనియర్ సిటిజన్. ఇంకా అల్లూరి విజ్ఞాన కేంద్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి డాబా గార్డెన్స్కి వెళ్ళే ఆపోజిట్ రోడ్లో ఉంది. అక్కడ ఈజీగా చేరుకోవచ్చు. తర్వాత అక్కడ కూడా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 8 o'clockకి వచ్చినట్లయితే అందరికీ ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే 1 o'clock లంచ్ స్టార్ట్ అవుతుంది. 2 o'clock లంచ్ కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ 3:30కి స్నాక్స్ ఇష్యూ చేయబడతాయి. 4 o'clockకి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్ ది మీన్ వైల్ డాక్టర్ జోస్ గారు చెప్పినట్లుగా చక్కగా సీనియర్ సిటిజన్స్ అంతా ఒక్కొక్కళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కలవడం, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడం, పరిచయాలు చేసుకోవడం, తర్వాత వాళ్ళ సమస్యలు వగేరాలన్నింటినీ చర్చించుకోవడం, ఎవరైనా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేస్తానంటే కనుక వాళ్ళ టాలెంట్స్ యాక్ట్స్ అక్కడ ఎగ్జిబిట్ చేయడం వగేరాలన్నీ కూడా చేయొచ్చు. సో అందరు సీనియర్ సిటిజన్స్ని ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాము. అలాగే ఎవరైనా వివరాలు ఏమైనా కావాలంటే కనుక ఫోన్ నెంబర్స్ మేము ఆల్రెడీ పోస్టర్లో ఇచ్చాము. ఇక్కడ కూడా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్లకి సంప్రదించాల్సిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ. విశాఖ ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాల కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. వైశ్యరాజ జ్యువెలర్స్ సిఎస్ఆర్ విధుల్లో భాగంగా ఈ కళావేదిక ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వైశ్యరాజ జ్యువెలర్స్ చైర్మన్ పాల్గొనరాజు మాట్లాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా తమ వంతుగా కళాశాల అభివృద్ధికి నిధులను కేటాయించామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాము అంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేజన సుఖ్నో భవంతు అనే తీరుగా వ్యాపారస్తులు తమ ఆలోచన విధానాన్ని విస్తరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలు కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అండ్ మేము గత 21 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న బంగారం బిజినెస్లో ఉన్నాం. మేము 2018లో వైశ్యరాజ్ జ్యువెలర్స్ సంపదనాయక టెంపుల్ దగ్గర పెట్టాం. మేము చాలా మంచిగా ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంచి బిజినెస్ అయితే చేసాం. అలాగే మనం సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నప్పటికీ ఇక్కడ మన పక్కనే ఉన్న ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఇక కళావేదిక అండ్ రచ్చబండ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సింకులు ఇవన్నీ కావాలని మనకి వేములవాడ శ్రీనివాస్ అన్న ఒకసారి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేశారు. అన్న ఇది చేస్తే చాలా బాగుంటుంది, మనకి నిజంగా మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. పేద పిల్లలందరూ చదువుకున్న కాలేజ్ కాబట్టి అంటే ఇమ్మీడియట్గా ఫోన్లో మనకి సార్ ఎంత మంచి అవకాశం కల్పించారు, దీన్ని ఎలాగైనా మనం చేయాలని చెప్పేసి మనకు ఉన్నంతలో ఈ కళావేదికని, రచ్చబండని అండ్ వాష్ బేసిన్, సింక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మార్చి దీన్ని చక్కగా మెయింటైన్ చేయాలి. అలాగే స్కూల్ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇదంతా కూడా మన ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ చేతిలో చాలా వరకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమం మాకు ఇచ్చినందుకు, ఇలాంటి ఇంకేమన్నా సరే మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇలాంటి కార్యక్రమం మరిన్ని చేయాలని మనస్ఫూర్తి అలా ఆలోచనతో ఉన్నాం. మనం ఉన్న పరిసరాల శుభ్రంగా ఉంటే, మన ఇల్లు కానీ లేకపోతే మనం ఉంటున్న ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే మనం చదువుకున్న విద్యాలయం కూడా దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా గతంలో మనం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది, చెట్లు గిడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపల్ అడగగానే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగైనా సరే చేయాలనుకున్నాం. ఆ టైంలో వెంటనే మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ గుర్తొచ్చి
వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడే మేడం గారు చెప్పారు, సంపద ఎంతైనా ఉంటుంది, ఎంతోమంది ఉంటారు, దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి, ఆ గర్స్ ఉండాలి. సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను వ్యాపారంలో ఆయన వ్యాపారం వచ్చిన నుంచి కూడా నాకు చాలా మిత్రులైన. ఇవాళ పాల్గొన రాజు గారి పిల్లలు అందరూ ముగ్గురు సౌమ్యులు. ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీడీపీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. ప్రతి వార్డులో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగే విధంగా దోహదపడాలని చెప్పుకొచ్చారు. మీ పార్టీలోని వార్డుల్లో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయం మేరకు కమిటీని ఎన్నుకోవాలని సూచించారు. మీ వార్డు కమిటీ ఎన్నిక ఏకాభిప్రాయంతో సాధ్యం కాకపోతే జిల్లా అధ్యక్షులు బాబ్జీ దృష్టికి తీసుకురావాలని కోరారు. శాసనమండలి మాజీ సభ్యులు దువ్వారపు రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమర్శెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ నాయకులు భరత్, కార్పొరేటర్ హనోక్, మాజీ కార్పొరేటర్ పైలా ముత్యాల నాయుడు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల మీద ఉన్న అభిమానం, ప్రేమతో అన్ని రకాలుగా రాజకీయ సంబంధించిన పదవుల విషయంలో కానీ, ప్రభుత్వ సంబంధించిన నిధుల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ అది తక్కువ కాలంలో వారు సహాయ సహకారాలు అందిస్తుంటే, ఈరోజు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే వారు సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసి అసలు వారు చేస్తున్న ఓటకు ప్రకటన చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి టీంకి. ఉత్తరాంధ్రలో చెందిన మంత్రులు చేసిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 5 సంవత్సరాలు మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా విస్మరించి ఎంటైరు ఉత్తరాంధ్రని కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాలకి వెనుకబాటుకి కారకులైన మీరు ఈరోజు ఉత్తరాంధ్ర కోసం మాట్లాడే హక్కు అర్హత మీకు లేదని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బీసీ నేతల్ని, మాలాంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తూ అవకాశం కల్పిస్తూ నిన్ననే మనం చూసాం రామ్మోహన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తిని రామ్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి ఈరోజు అది అంటే పొలిటికల్ కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి అంశంలో. ఈరోజు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రమోట్ చేసి ఈరోజు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఆ పదవికి ఉరదించే విధంగా ఈరోజు వారు మనకి భారతదేశంలోనే ఒక వ్యక్తిగా ఉండి ఈరోజు ప్రపంచంలో పేరు ప్రసిద్ధి తీసుకొచ్చిన వ్యక్తి తెలుగుదేశం. ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాము. గతంలో 14 నుంచి 19 మధ్యలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే చాలు అని అనుకుంటే కొంత వైఎస్ఆర్సీపీ చేసిన అబద్ధ ప్రచారం కొంతవరకు ప్రజల అభిప్రాయం, అంటే విశాఖపట్నంలో పెద్ద చేయకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రలో మిగతా జిల్లాల్లో కూడా కొంత తప్పుదారిని ప్రజల్ని పట్టించారనేది అనుకోవచ్చు. సో ఈసారి ఏంటంటే వాళ్ళు ఏదన్నా అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది వెంటనే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనే మైండ్ సెట్తో ఇవాళ అప్పనాయుడు గారు, నేను, వేదిక మీద ఉన్న నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో లెట్ us గో బ్యాక్ టు హిస్టరీ అండి. ఉత్తరాంధ్ర వెనుకబడి ప్రాంతము, ఇక్కడ అభివృద్ధి చేయాలి. 14 నుంచి 19లో ఈ అభివృద్ధి చేయాలని ఇక్కడ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ తీసుకురావడం, లుల్లు మాల్ ఇక్కడ 11 ఎకరాల్లో డెవలప్ చేస్తారని వాళ్ళని ఆహ్వానించడము, ఇవన్నీ. అది కాకుండా ఇంకో ఇంచుమించు 40-50 ఐటీ కంపెనీలు ఇక్కడ కమిట్మెంట్లు ఇవ్వడము, దాంట్లో ఇంకో 3-4 రావడము 14 నుంచి 19 మధ్యలో జరిగింది. గవర్నమెంట్ మారిపోయిన వెంటనే అభివృద్ధి దారిలో వెళ్ళే ఉత్తరాంధ్ర విశాఖపట్నం ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ, టీడీపీ చేసింది లేకపోతే కూటమి ప్రభుత్వం చేసింది అన్నీ క్యాన్సిల్ చేసేయాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది. లుల్లు మాల్ వెళ్ళిపోవడమే కాదు, బహిరంగంగా ఒక లేఖ రాశారు
దేశవ్యాప్తంగా మేము ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడి పెడతాం, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెట్టాం అని ఎందుకు రాశారు? వీళ్ళు చేసిన ప్రవర్తన వల్ల. హెచ్ఎస్బిసి ఎన్నో ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని ఇక్కడ ఆపాలనే ఒక చిన్న ప్రయత్నం కాదు, వెళ్ళిపోతే మంచిదనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ. చాలా బాధ కలిగింది. ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతేకాదు, అందరూ కొంత ఇంకా వెనకాలకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంచుమించు 1000-1100 కోట్లు ఉడా విఎంఆర్డీఏ అది ఆక్షన్ చేసి వచ్చిన డబ్బులు ఓఆర్ఆర్కి హైదరాబాద్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఆదివాసీ జీవన విధానం విధ్వంసం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ శాంతియుత వాతావరణం ఏర్పడడం కోసం చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం నాయకులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ కెపి సుబ్బారావు సంస్మరణ సభ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. మైనింగ్ పేరుతో ఛత్తీస్గఢ్ బస్తర్లో ఆదివాసుల మనుగడ విధ్వంసకరంగా మారింది అంటూ ఆరోపించారు. ఇకనైనా మోదీ ప్రభుత్వం శాంతి మార్గాన్ని అన్వేషించి చర్చలతో అడవి వాతావరణాన్ని కాపాడాలని కోరారు. నేడు బస్తర్లో బతకాలంటే పోలీసుల ముందు సరెండర్ కావాలి, లేదంటే చావాలి. నేడు బస్తర్లో బతకాలంటే స్త్రీలు మాన ప్రాణాలని వదిలేసుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్లోని బస్తర్ 5 జిల్లాల్లో కూడా నెలకొని ఉంది. ఆ బస్తర్ నుండే ఇప్పుడు శాంతి చర్చలు మొదలు కావాలి అని చెప్పేసి మావోయిస్టులకి అటు కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకి చర్చలు జరగాలని అఖిల భారతదేశంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారండి. ఈరోజు ఏదైతే ఇజ్రాయెల్ హననానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబడుతుంది, దానికి 1000 రెట్లు ప్రజల్లోని దీనికి కూడా చర్చలు జరపాలా, ప్రజల్లో శాంతి సామరస్యాలు నెలకొల్లాలా, రాజ్యాంగం ప్రతిష్ఠించబడాలని చెప్పేసి కోరుకుంటున్నారండి. అయితే ప్రభుత్వమే చాలా మండుపట్టుదలకు పోతుందండి. ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వమే ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అది సరికాదని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవాళ 200 ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు సమన్వయంగా ఏర్పడి ఇవాళ శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అటువైపు నుంచి మావోయిస్టులు కూడా అల్లూరి సీతారామరాజు గారిని ఆ రోజు ఏదైతే బ్రిటిష్ సైన్యం ముప్పు తిప్పలు పెట్టి ఆదివాసులను చంపడానికి ప్రయత్నం చేసింది, అదేవిధంగా మా పేరుతో ఆదివాసులు చంపడానికి వీల్లేదని చెప్పేసి ఒక విశాల దృక్పథంతో మానవతా హృదయంతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇవాళ చెన్నారెడ్డి మాదిరిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి మాదిరిగా చర్చలు జరపాలా, స్వామి అగ్నివేశ మాదిరిగా చర్చలు జరపాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికే మేము అన్ని చోట్ల కూడా సదస్సులు, సమావేశాలు అనేక రకాలుగా పెట్టడం జరుగుతుందండి. రేపు లెనిన్ జయంతోత్సవాన్ని ఉపయోగించుకొని పార్టీ వ్యవస్థాపక దినోత్సవం న్యూ డెమోక్రసీ ఉపయోగించుకొని 22వ తారీఖున కూడా ఆపరేషన్ కగారు నిలిపేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కూంబింగ్లు నిలిపేయాలా, బ్యారక్లకే పరిమితం సైనికులు అని చెప్పేసి అన్ని చోట్ల కూడా ధర్నాలో ప్రదర్శనలు చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగిందండి. ప్రజల యొక్క కోరికను మన్నించి ఈ ప్రభుత్వం ఈ ఖనిజాలను వెలికితీసే పేరిట మావోయిస్టులు అంతం చేయడానికి చూడడం చాలా తప్పండి అని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాము. ఒకరోజు వెంగళరావు కూడా ఇదే విధంగా మాట్లాడి చేశారు, కానీ చరిత్ర అన్నీ కూడా చూసింది. ఆకలి, అన్యాయం, దరిద్రం, వెనుకబడతనం, నిరుద్యోగం ఉన్నంత వరకు కూడా ఈ పోరాటాలను నిరూపించడం జరిగింది. ఒక మావోయిస్ట్ అనే పేరు నిర్మూలించవచ్చు కానీ ఇవాళ ప్రజల్లో ఉన్న తిరుగుబాటును కానీ విప్లవోద్యమాలను కానీ లేకపోతే సమస్యల మీద పోరాటాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు. అది ఇంకో రూపంలో పెళ్ళిగుతుందని చెప్తున్నాము. అందుకని ప్రభుత్వం చర్చలకు రావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కోరుతున్నాం. అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాలు నెలకొల్పుతారని చెప్పేసి అన్నటువంటి మోడీ గారు ఇవాళ దేశంలోనే ఇంత అశాంతికి అనడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆదివాసులు చంపొద్దండి, చర్చలు జరపండి, ఈ యొక్క ఖనిజాలను వెలికి తీయొద్దండి, పర్యావరణం నాశనం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కోరుతున్నామండి.
కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ల కోసమే రైల్వే ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తున్నారు అంటూ సిఐటియు నిర్వహించిన సదస్సులు అఖిల భారత అధ్యక్షుడు డాక్టర్ కె హేమలత పేర్కొన్నారు. రైల్వే ప్రైవేట్ ఈ కథను ఆపి భద్రతా చర్యలు చేపట్టి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలనే అంశంపై డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేలో అత్యంత కీలక విభాగాలైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్, ఇంజనీరింగ్, ఆపరేటింగ్, మెకానికల్ తదితర వాటిని ఇప్పటికే ప్రైవేటీకరణ చేస్తారని అన్నారు. గత 7 ఏళ్ల క్రితమే ప్రమాదాల నివారణకు గాను రైల్వే ట్రాన్స్పోర్ట్ కమిటీ, కాగ్ రైల్వే సేఫ్టీ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తదితర కమిటీలు అనేక సూచనలతో రిపోర్టులని ప్రభుత్వానికి సమర్పించడానికి గుర్తు చేశారు. రైల్వేలో భద్రతా చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా కేటాయించడం లేదని ఆరోపించారు. అందువల్లనే 2000 నుంచి 2025 వరకు దాదాపుగా 450 మంది సిబ్బంది రైలు ప్రమాదాల్లో మరణించారని తెలిపారు. రైల్వే భద్రత ఈరోజు భారతదేశంలో గాలిలో పెట్టిన దీపంలాగా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు. దీని పర్యవసానంగా అటు ప్రయాణికుల జీవితాలకి భద్రత లేకుండా ఉంది, ఉద్యోగస్తుల జీవితాలకి, పైలట్ల జీవితాలు, మిగిలినటువంటి రైల్వే ఉద్యోగుల జీవితాలకి భద్రత లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా స్థాయిలో కన్వెన్షను ఢిల్లీలో జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కన్వెన్షన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సదస్సు రైల్వేలో భద్రత అంశమే జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో దీని మీద డిసెంబర్ 20వ తేదీన ఆల్ ఇండియా సదస్సు జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇటీవల కాలంలో రైల్వేలో యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోయి, అది బాలసూర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కానీ, విజయనగరం దగ్గర జరిగిన యాక్సిడెంట్ కానీ, తర్వాత కాంచన్జంగా దీంట్లో యాక్సిడెంట్ కానీ, వీటన్నిటిలో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు, వేలాది మంది ఇంజ్యూర్ అవుతున్నారు. ఇందులో ఎక్కువ మంది ఏంటంటే కార్మికులు, వలస కార్మికులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళు. దాంతోపాటు ఈ అనేక మంది ట్రాక్మెన్ను లేకపోతే రైల్వే ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. 17 నుంచి 22 మధ్యలో 450 మంది పైగా ట్రాక్మెన్ను ఈ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వం రైల్వేల్లో భద్రతకి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది. కేటాయించిన నిధులు కేటాయించవలసిన నిధులు కేటాయించట్లేదు. కేటాయించిన నిధులు కూడా పూర్తిగా భద్రత మీద ఖర్చు పెట్టడం లేదు. ట్రాక్స్ ప్రతి సంవత్సరం మన దేశంలో 4500 కిలోమీటర్లు పైగా ట్రాక్స్ పాతవైపోతున్నాయి. వాటిని రెన్యూ చేయాల్సిన అవసరం ఉంది, కానీ దానికి తగిన నిధులు కేటాయించట్లేదు. అలాగే దాదాపు 15,000 కిలోమీటర్లకు పైగా పెండింగ్ రిపేర్స్ అవి ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే అనేక లక్షల పోస్టులు, ముఖ్యంగా సెక్యూరిటీ, సేఫ్టీ కేటగిరీ, లోకోమెన్ కానీ, ట్రాక్ మెయింటెనెన్స్ కానీ, సిగ్నల్ మెన్ కానీ, ఇట్లాంటి వాటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని పూర్తిగా భర్తీ చేయటం లేదు. పని భారం పెరుగుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరగగానే మెయిన్గా ఏంటంటే రైల్వే ఉద్యోగుల్ని వాళ్ళ మీద నెట్టేసి, ఈవెన్ ఎంక్వైరీ రిపోర్ట్స్ రాకుండా దాని ముందే వీళ్ళని బాధ్యులుగా చేసేటంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం, చర్యలు తీసుకోవడం అనేది చేస్తున్నారు. అందుకని దీని మీద ప్రజల్లో, రైల్వే ఉద్యోగుల్లో కూడా ఒక అవేర్నెస్ కల్పించి, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఆర్థిక విధానాలు. రైల్వే సేఫ్టీ మీద కానీ, రిక్రూట్మెంట్ మీద కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రైవేటైజేషన్ చేసి, వీటన్నిటికీ పరిష్కారంగా ప్రైవేటైజేషన్ అనేది చెప్తుంది. కానీ ప్రైవేటైజేషన్ చేసిన అనేక దేశాల్లో కూడా యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. మొత్తం రైల్వే వ్యవస్థే ఒక క్యావటిక్గా తయారవుతుంది. ప్రజల మీద భారాలు పెంచుతున్నారు. కాబట్టి ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వము సేఫ్టీ మీద ఎక్కువ నిధులు కేటాయించాలి, వేకెన్సీస్ అన్నిటినీ భర్తీ చేయాలి, దానికి ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు ఏసీ కోచెస్ పెంచుతున్నారు, జనరల్ కంపార్ట్మెంట్ సంఖ్య తగ్గించేస్తున్నారు, ఈవెన్ స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా తగ్గించేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద తగిన అటెన్షన్ పే చేసి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలి, ప్రైవేటీకరణ ఆపాలి అనే డిమాండ్స్తో ఏంటంటే ఈ కన్వెన్షన్ జరుగుతున్నాం. ఈ రాష్ట్రం కన్వెన్షన్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి రైల్వే స్టేషను, మేజర్ రైల్వే స్టేషన్స్ ముందు ధర్నాలు, ప్రదర్శనలు చేయాలని, సిగ్నేచర్ కలెక్షన్ చేయాలని నిర్ణయించాం. అదే పద్ధతిలో రాష్ట్రంలో కూడా ఈ కన్వెన్షన్ నుంచి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం.
అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి ప్రభుత్వం 74 మ్యాజిక్ ఫిగర్తో మేయర్ పీఠం కైవసం. కుట్రతో నెగ్గారు అని ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. నగరంలో పలు దొంగతనాల్లో చోరీ సొత్తును బాధితులకు అందజేస్తున్న పోలీస్ కమిషనర్. అత్యంత నిబద్ధతతో విధి నిర్వహణకు పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధమని వెల్లడించిన డాక్టర్ శంకరప్రతాప్ బాబ్జీ. రైల్వేలో భద్రతకు నిధులను కేటాయించి ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో అవగాహన సదస్సులో ప్రముఖుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.